హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది తమ్నెయిల్ చూడగానే. చాలామంది ఇంతకుముందు అయితే ఫాస్ట్ ట్రాక్ కంపెనీ వాచెస్ కొనుక్కుంటే కొంచెం ప్రెస్టీజ్ ఫీల్ అయ్యేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ వాచెస్ వచ్చాయి కాబట్టి సో ఏ స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి అని ఇంకా వాళ్ళ బడ్జెట్లో ఆ స్మార్ట్ వాచ్లో ఎన్ని ఫీచర్స్ వస్తాయనేది చాలామందికి అయితే తెలియట్లేదు అనమాట. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు కనుక స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే 5,000 లోపు సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. 5,000 లోపు ఏ ఫీచర్స్ ఉండాలో, ఫీచర్స్ పరంగా మనం పెట్టే ప్రైస్ రేంజ్లో సో ఏది బెస్ట్ ఫీచర్స్ ఇవ్వగలదు, ఎక్కువ ఫీచర్స్ ఇవ్వగలదు అని చెప్పి నేను ఈ ర్యాంకింగ్ అయితే పెట్టాను అంతే. సో వీటికి సంబంధించి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే వీటిని చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. అయితే 5th పొజిషన్లో ఉన్నది మనకి బోయట్ కంపెనీ నుంచి బోయట్ వాచ్ Xtand అనమాట. సో ఇది 2,999 రూపాయలు అయితే ఉందన్నమాట. మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంటుంది. సో దీని ఫీచర్స్ చూసుకుంటే మనం ఇది 42mm స్క్వేర్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది LCD డిస్ప్లేతో వస్తుంది అనమాట. అండ్ 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, SPO2 ఉంటుంది, 7 days బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అండ్ ఇంకా బుల్టిన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, అండ్ ఇంకా ఫీమేల్ హెల్త్ కేర్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. అండ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫీచర్స్ మీకు ఓకే అనుకుంటే కనుక 3,000లో ఇది ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ అనమాట. ఎందుకంటే ఇది డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉందనమాట. అండ్ లేడీస్ కూడా ఇలా స్క్వేర్ డైల్ ఉంటే కనుక చాలా బాగుంటుంది. రౌండ్ డైల్ కన్నా కూడా స్క్వేర్ డైల్ చాలా బాగుంటుంది లేడీస్కి. 4th వన్ చూసుకున్నట్టయితే FireBolt 360 అనమాట. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి, FireBolt 360 అండ్ ఇంకా FireBolt బీస్ట్ అని ఉంటుంది. ఈ రెండు ఒకటే మోడల్. ఈ 360 అనేది ఏంటంటే మనకి రౌండ్ డైల్లో వస్తుంది అండ్ ఇంకా బీస్ట్ అనేది స్క్వేర్ డైల్లో వస్తుంది అనమాట. కొంచెం డిస్ప్లే కూడా కొంచెం పెద్దగా కనబడుతుంది మీకు మిగతా అన్ని స్క్వేర్ డిస్ప్లే ఉన్న వాచెస్తో పోల్చుకుంటే. సో రెండింటిలో మనకి ఫీచర్స్ అన్నీ ఒకటే, బట్ ఈ డిస్ప్లే ఒకటే తేడా అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఫీచర్స్ చూద్దాం. ఇందులో మనకి 1.3 ఇంచ్ రౌండ్ డిస్ప్లే ఉంటుంది అండ్ ఇంకా ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెటల్ బాడీ అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. మన చేజర్ కింద పడిపోయినా కానీ వాచ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా 8 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, SPO2 ఉంటుంది, 8 days బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అండ్ ఇంకా బుల్టిన్ గేమ్స్ ఉంటాయి. ఇందులో చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి అనమాట. మనకి బోర్ కొట్టకుండా ఎప్పుడైనా ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, బట్ బ్యాటరీ లైఫ్ అయితే తగ్గిపోతుంది, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకా మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్స్ ఉంటాయి, అండ్ ఇంకా IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది అనమాట. సారీ, దీని బడ్జెట్ చెప్పలేదు కదా. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 3,799 రూపాయలు అయితే ఉందన్నమాట. అమెజాన్లో మనకి అవైలబిలిటీగా ఉంది. సో మీకు వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థర్డ్ వాచ్ చూసుకున్నట్టయితే ఇది మనకి రియల్మీ నుంచి Realme Watch S అనమాట. ఇది చాలా మంచి స్మార్ట్ వాచ్, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇది 1.3 ఇంచ్ రౌండ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది LCD డిస్ప్లే, 16 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, SPO2 ఉంటుంది, అండ్ ఇంకా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే ప్రొటెక్ట్ చేశారని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా 15 days బ్యాటరీ లైఫ్ వస్తుంది, IP68 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, అండ్ మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇది చూడడానికి 5,000 లాగా అనిపించదు, కొంచెం ప్రీమియంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని లుక్ అలా ఉంటుంది, రౌండ్ డైల్తో వచ్చి డిస్ప్లే కూడా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. చూసుకుంటే మనకి 4th వన్ Amazefit BPU Pro అనమాట. సో ఇది కూడా బాగుంటుంది, అంటే ఇది స్క్వేర్ డైల్తో వస్తుంది. సో ఇందులో ఫీచర్ చూసుకున్నట్టయితే మనం ఇది 1.43 ఇంచ్ HD డిస్ప్లేతో వస్తుంది, 9 days బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అండ్ ఇంకా 60+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట ఇందులో. సో అన్ని స్పోర్ట్స్ ఎవరు ఆడతారో మనకైతే అర్థం కాదు. అండ్ GPS ఉంటుంది, SPO2 ఉంటుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే అలెక్సా బిల్టిన్ ఉంటుంది అనమాట. సో మీరు వాయిస్ అసిస్టెంట్ని మీ వాచ్ నుంచే యాక్సెస్ చేయొచ్చు. ఈ Amazefit BPU Pro ప్రైస్ చూసినట్టయితే 4,999 రూపీస్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ వన్కి వచ్చేద్దాం. ఫస్ట్ వన్కి వచ్చేసరికి Zebronics Zeb అనమాట. సో ఇందులో చాలా హ్యూజ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 1.3 ఇంచ్ TFT డిస్ప్లే ఉంటుంది, 7 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, SPO2 ఉంటుంది, బుల్టిన్ మైక్ ఉంటుంది ఇందులో, అండ్ ఇంకా స్పీకర్ కూడా ఉంటుంది. వీళ్ళు 10 days బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. నార్మల్ యూజ్ అయితే అది కూడా కాలింగ్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది ఆఫ్ చేసుకుని ఉంటే కనుక, అదే మీరు కాలింగ్ ఫీచర్ ఆన్ చేసుకుని ఉంటే కనుక ఇది 5 days అయితే బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు.
అండ్ ఇంకా ఇది IP67 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అండ్ ఇందులో మనకి డైల్ ప్యాడ్ ఉంటుంది, కాంటాక్ట్ లిస్ట్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్. అండ్ ఇంకా రీసెంట్ కాల్స్ని కూడా మనం ఇందులోంచే చూసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా మనకి మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్స్ కూడా ఉంటాయన్నమాట. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 3,999 రూపాయలు అయితే ఉందన్నమాట. సో మీకు 4,000 రూపాయలలోనే కాలింగ్ ఫీచర్తో ఉన్న స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది అనమాట. వీటిలో మీకు ఏది ఇంపార్టెంట్, సో మీకు ఏ ఫీచర్ కావాలి అండ్ ఇంకా మీకు బ్రాండ్ పరంగా కావాలా, లేదంటే కాలింగ్ కావాలా, లేదంటే బిల్ట్ ఇన్ వాయిస్ అసిస్టెంట్ కావాలా అనేది మీరు చూస్ చేసుకోండి. సో నేనైతే 5,000లో దొరికే బెస్ట్ వన్స్ అయితే నేను మీకు ప్రజెంట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటివి నచ్చితే కూడా నాకు కూడా తెలుస్తుంది అనమాట, అందుకోసం నేను కామెంట్ చేయమంటాను. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.